వెల్కమ్ టు నవతరంగాలు. తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలోని 10 ఏళ్లు అధికారాన్ని అనుభవించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, మరి బడా నేతలు ప్రభుత్వ ఆస్తులను బినామీ పేర్లతో లీజులకు తీసుకొని వందల వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సంఘటనలు అనేకం. ఈ మధ్య నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరి భూమి కబ్జా చేసి ఆర్టీసీ భూమిని కబ్జా చేసిందని మీడియాలో అనేక రకాల కథనాలు వచ్చాయి. వాటిపై విచారణ జరిపించాలని మరి ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పాలించిన కాలంలో జరిగిన అన్ని లీజులపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ప్రభుత్వం కేంద్రంతో మంచి సంబంధాలు లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు సరిగా రాకపోవడం వల్ల తెలంగాణ ప్రాంత అభివృద్ధి ఆగిపోయింది. నిజం కాదా? పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీల నిర్లక్ష్య ధోరణి విధానాల వల్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాలేదన్నది వాస్తవం కాదా? ఈ పొరపాటు ఎవరిది? తెలంగాణను అభివృద్ధి చేస్తామని పార్లమెంటులోకి వెళ్ళిన ఎంపీలదా, లేదా పార్లమెంటు సభ్యులను ఎన్నుకున్న ప్రజలదా? ఎవరిది ఈ తప్పు? ప్రజాస్వామ్యవాదులు ఈ విషయంలో ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో గల ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, సిబిఐ సంస్థ మరి విడతల వారీగా నోటీసులు ఇచ్చి హల్చల్ చేసి మరి ఆ తర్వాత మౌనంగా ఉండటం వెనుక ఏమి మతలబు ఉంది? ఇది రాజకీయంగా ఒక పక్షం పైన ఒత్తిడి పెంచడం కాదా? మరి కొంతమందిని విచారణకు పిలిచి అరెస్టు చేసి ఇప్పటి వరకు కూడా బెయిల్ ఇవ్వలేని పరిస్థితి మరి ఉన్నది. మరి ఎమ్మెల్సీ కవిత విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుందో సామాన్యునికి సైతం తెలియని పరిస్థితి. ఎన్నికల సమయంలో మరి డ్రగ్ కేసు పేరిట, లిక్కర్ కేసు పేరిట, మరి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుల పేరిట మరి బాగా హల్చల్ చేసి మరి హల్చల్ చేసిన తర్వాత గప్చిప్గా ఉండడం దేనికి సంకేతం? ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో గత కొన్ని సంవత్సరాలుగా పలుమార్లు నోటీసులు ఇవ్వడం, దానికి కవిత మెయిల్లో ఆన్సర్ ఇవ్వడం, ఒక్కొక్కసారి కొరియర్లో, మరోసారి ఇలా అనేక పర్యాయాలు విచారణకు హాజరు కాలేనని తెలిపిన విషయం తెలిసిందే. అంతేకాదు కోర్టుకెళ్ళి కూడా విచారణకు సమయం అడిగిన సందర్భాలు చూశాం. 100 కోట్ల లిక్కర్ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన కవితకు ఎందుకు విచారణ సంస్థలు ఇన్నిసార్లు అవకాశం ఇస్తున్నారు? ఆమె ఈ కేసులో దోష నిర్దోష అని తేల్చడం కొరకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? విచారణ సంస్థలు రాజకీయ పార్టీల కనుసన్నుల్లో పనిచేస్తే సామాన్య ప్రజలకు చట్టం, న్యాయం అనే వాటి పట్ల గౌరవం తగ్గిపోయే ప్రమాదం ఉంది. కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకు తిన్నదని, కోట్ల కుంభకోణాల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారని పత్రికా పులులుగా మారిన బీజేపీ నేతలు మరి ఎందుకు వారి అరెస్టుకు మరి వెనుకంజ వేస్తున్నారో, వారెందుకు మౌనంగా ఉన్నారో అర్థం కాని పరిస్థితి